నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, నెక్స్ట్ క్వశ్చన్ నేను ప్రిపేర్ చేసుకున్నది. ఈ క్వశ్చన్ అడగడానికన్నా ముందు ఒక పాట పాడితే బాగుంటుంది. మందు బాబులమ్మేమో, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఎక్కడ చూసినా ఈ మందు గోలు ఎక్కువైపోయింది సార్. ఓ పండగ వచ్చిందంటే మందు, బాధ వచ్చిందంటే మందు. తెలంగాణలో ఇంకెక్కువ ఆచారం అండి అది. ఆచారంగా ఓకే, దాన్ని పక్కన పెట్టేస్తే అదొక వ్యసనం అయిపోయింది. పండగ వస్తే మందు, పబ్బం వస్తే మందు, బాధ వస్తే మందు, సంతోషం వస్తే మందు, ఇంక ఏదైనా దాంతో అనుసంధానం చేసుకుంటున్నారు లైఫ్ ని. డెఫినెట్ గా సురాపానం అనేది ఖచ్చితంగా చేయకూడదు. సురాపానం వేరు అసలు. యాక్చువల్గా సురాపానం వేరా? వేరు. ఇది మనం సురాపానం అనుకుంటున్నాం, ఇది అసురాపానం అంతే. ఇది చెయ్యకూడదు శాస్త్రం చెప్తాను. సురులు సేవించేది అమృతం కదా, అది వేరు. ఇది అసలు ఇది సంబంధం లేదు. మరి మందు అనడానికి ఎందుకు కొంచెం ఫైన్ వర్డ్ వేద్దామని అలా అన్నాను. సరే, అసురాపానం ఏదైతే ఉందో, ఈ మందు ఏదైతే ఉందో ఖచ్చితంగా దాన్ని స్వీకరించకూడదు అని శాస్త్రం ఖచ్చితంగా చెప్తాం. అయితే ఇప్పుడు పాశ్చాత్య దేశాల పోకడ డెఫినెట్ గా చాలా ఎక్కువైపోయినాయి. ఈ సందర్భంలో ఇంట్లో ఒక సెటప్ నే అరేంజ్ చేసుకుంటున్నారు, బార్ సెటప్ ని అరేంజ్ చేసుకుంటున్నారు. అది కాకపోయినా, ఒకవేళ బార్ సెటప్ లేకపోయినా ఇంట్లో స్టాక్ పెట్టుకోవటం అనేది చూస్తున్నాము. ఇంట్లో కూడా కాని పక్షంలో ఫ్రిడ్జ్లో అయితే ఖచ్చితంగా ఆ బాటిల్స్ అలా పడి ఉంటాయి. మొత్తం ఫ్రిడ్జ్ చూస్తే అస్తవ్యస్తంగా ఉంటుంది. పాపం దానికే నోరు ఉంటే బండ బూతులు తిడుతుంది మనల్ని. ఓ పక్క పై ర్యాక్ లో దేవుడికి సంబంధించింది, కిందేమో నిన్నటి మొన్నటి కూరలు, కింద వండుకోవాల్సిన కూరలు, ఇటు పక్కన మందు. సకలకల వల్లబుల్లాగా ఉంటుంది ఆ ఫ్రిడ్జ్. సరే, ఈ మందు అనేది ఇంట్లో ఉండటం, బాటిల్స్ లో పెట్టుకోవటం కానీ, లేకపోతే ఇట్లా బార్ సెటప్, మిమ్మల్ని మీరు కూడా చెప్పారు, మిమ్మల్ని వాస్తుకు పిలిచి మిమ్మల్ని కూడా అడుగుతున్నారు ఎక్కడ పెట్టుకోవాలి బార్ అంటే. పెద్ద పెద్ద ఉంటాయి కదండి. ఇప్పుడు 5 bedroom అంటే ఒక ఆ విల్లా అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ నేను 7-8 లక్షలు, మొన్నైతే 32 లక్షలు ఒక ట్రిప్లెక్స్ బిల్డింగ్. 32 లక్షల? 32 సారీ కోట్లు. అదే లక్షలు నాకు చెప్పండి. 32 కోట్లు చూసాను. 32 crores. 32 crores ఏంటి సార్? ఇల్లే నమ్ముతారా? అన్ని డబ్బులు ఉన్నాయి సార్ జనాల దగ్గర. నాకు అసలు మర్చిపోయింది ఏంటండి అంటే, అవును సార్ 32 crores ఇది. ప్లేస్ కొంచెం ఎక్కువ ఇచ్చాడు, 1000-1200 గజాలు లాగా ఇచ్చాడు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో మెయింటెనెన్స్ దాదాపుగా ఒక 35,000 to 40,000 మెయింటెనెన్స్ అవుతుంది పర్ మంత్. డబ్బులు లేక ఎంత అలా మేము ఏడుస్తున్నాం సార్, డబ్బులు అని. ఏం చేయలేము మనం, యోగం అది. పెట్టి పుట్టాలండి, టైం అది. వాళ్ళు ఏదో పుణ్యం చేసుకుని ఉంటారు. ఇప్పుడు సుఖాల రూపంలో ఈ లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నారు. సరే, అది వాళ్ళ అదృష్టం, అది దేవుడు ఇచ్చాడు, ఓకే. కానీ నేను అడగదలుచుకుంది ఇదే సార్, ఈ బార్ సెటప్ లాగా పెట్టుకోవటం అనేది శాస్త్రం ఎలా చూస్తుంది? ఇంట్లో ఈ బాటిల్ పెట్టడం లాంటిది కూడా ఏదైనా దుష్పరిణామాలకి దారితీస్తుందా? ఈ విషయాలు ఒకసారి తప్పకుండా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అసలు మందు మానాలంటే ఏం చేయాలో ఒక రెమెడీ చెప్తాను. అసలు పెట్టుకోకూడదా, పెట్టుకోవచ్చా? కొంతమందికి అదే బిజినెస్ ఉంటుంది, అప్పుడు ఎలాగా? ఇప్పుడు నేను మొన్న నాకు తెలిసిన శిష్యుడు, ఫ్రెండ్ అనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళా అనుకోకుండా. వెళ్ళినప్పుడు వాళ్ళు ఇల్లు మారారు, సొంత ఇల్లు ఏదో కొనుక్కున్నారు. అనుకోకుండా నేను ఇలాగ రఫ్గా చూస్తూ, మీరు డబ్బు ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకుంటే మీకు డబ్బులు బాగా వస్తాయి, అక్కడ ఏం పెడితే దానివల్ల బెనిఫిట్స్ వస్తాయి అన్న. సరదా అంటే సీరియస్గానే చెప్పాను. చెప్పినప్పుడు అతను చెప్పిన విషయం ఏంటంటే, అవును సార్ నేను అక్కడ మందు బాటిల్ పెడుతున్నాను, నాకు అన్ని ఫారెన్ సరుకులు అన్నీ వచ్చి పడుతున్నాయి అక్కడ అన్నాడు. అంటే అక్కడ మనీ పెడితే మనీ పెరుగుతుంది. వెస్ట్ ఈజ్ గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. మనీ పెట్టామనుకోండి మనీ పెరుగుతుంది. మనం నగలు పెడుతున్నాం అనుకోండి, నగలు పెరుగుతూ ఉంటాయి. మనం ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ పేపర్స్ పెడుతున్నాం, ల్యాండ్స్ కొంటూ ఉంటాం, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ కదా. ఈయన ఏం చేశాడు, తీసుకెళ్ళక మందు బాటిల్ పెడుతూ వచ్చాడు. అందుకని ప్రతి ఫ్రెండ్, అరే నేను అమెరికా వెళ్ళి వచ్చాను, నీకోసం స్కాచ్ తెచ్చాను, అమెరికన్ తెచ్చాను, 15 years old, 20 years old, 10 years old, అబ్బా అద్భుతం అనుకుని తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు. తెరిచి చూపిస్తే మొత్తం ఇన్ని ఉన్నాయి ఫారెన్. అంటే ఒక ఫ్రెండ్ ఇచ్చాడు ఆయనకి, ఒక ఫ్రెండ్ ఇచ్చాడు, అలా షోకేస్ లాగా అలా అయిపోయింది. నేను అన్నాను, ఇది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోను, నువ్వు పెడితే ఇవే పెరుగుతుంటాయి. సో నువ్వు ఫస్ట్ తీసేసి
ఇక్కడ నువ్వు డబ్బులు పెట్టుకోవడము, బ్యాంక్ పేపర్స్, ల్యాండ్ పేపర్స్ పెట్టుకోవడము, జ్యువెలరీ పెట్టుకోవడం చేస్తే నీకు అవి పెరుగుతాయి అన్నప్పుడు అందుకేనా పెరుగుతున్నాయని ఎక్స్ప్రెస్ చేశాడు. ఇది జరిగి ఒక 2 months అవుతుంది ఆల్మోస్ట్. అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి నన్ను చాలా మంది అడుగుతుంటారు, మరి ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్ లో పెట్టుకోవాలి. ఇంకా ఇంట్లో బార్ సెటప్ పెట్టుకోవాలనుకునేవారు అది వ్యసనాలు అభివర్ణిస్తారు సార్? చెప్తాను. శాస్త్రం ఇచ్చిందా? ఇచ్చింది. శాస్త్రం అంటే అది ఈ బాటిల్స్ అని చెప్పలేదు, అది వేరే పద్ధతిలో చెప్పింది చెప్పడం. ఎలా చెప్పింది సార్? అంటే నీకు అంటే ఒక రకమైనటువంటి డీప్ గా కొంత బాధలో ఉన్నప్పుడు నీకు ఒక 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 ఇది కావాలి అంటే నీ బాధ పోగొట్టడానికో లేకపోతే ఒక మత్తు పదార్థం అనుకోండి, ఏదైనా అనుకోండి, అలాంటిది విషయాలు, వెన్న, చిలికేటువంటి పదార్థాలు, నువ్వు ఒక డ్రగ్ లాగా తీసుకునేటువంటి కొన్ని ఉంటాయి, అంటే మందులు వేరు మళ్ళీ, అలాంటివన్నీ అక్కడ పెట్టుకోవచ్చు అని చెప్పింది శాస్త్రం. ఓకే, అందుకని దాని పెద్ద పెద్దవి ఉంటాయండి. ఇప్పుడు పెద్ద పెద్ద ఉంటాయి, జస్ట్ అపార్ట్మెంట్ 5 to 6 crores దాకా ఉండే ఉంటాయి. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ సర్కిల్ బట్టి, వాళ్ళ సోషల్ దీన్ని బట్టి ఒక సెటప్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకంతా పెద్ద పెద్ద పరిచయాలు, వాళ్ళు వచ్చి కూర్చోవడం, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే లేకపోతే అవమానంగా ఫీల్ అయ్యే ఉన్నాయి సొసైటీలో. ఏంటి మీ ఇంట్లో బార్ సెటప్ లేదా, నువ్వు బార్కి వెళ్ళి తాగుతావా అంటే ఇట్లా వాళ్ళకు ఒక లాన్ ఉంటుంది పెద్దగా, అక్కడ కూర్చొని అక్కడ తాగుతుంటారు. సో దాని ఏంటంటే ఈస్ట్ సౌత్ ఈస్ట్కి మధ్యలో పెట్టుకోమని చెప్పింది శాస్త్రం. మరి వదిలించుకోవాలంటే ఏంటంటే ఇది నాకు ఇష్టం లేదు. ఇప్పుడు కొంతమందికి ఇంట్లో భర్త తాగుతుంటాడు, భార్యకి ఇష్టం ఉండదు. అది చెప్తారు కానీ సార్, దానికన్నా ముందు ఇది కూడా ఒకసారి కంప్లీట్ చేసింది సార్. పెద్ద పెద్ద వాళ్ళు ఎలాగో మన వీడియోలు చూడరు, వాళ్ళు పెట్టుకోకూడదు అని అంటే వాళ్ళకి కోపం వస్తుంది. సో పెద్దవాళ్ళకి సంబంధించి కాదు సార్ ఈ వీడియో, మాలాంటి సామాన్యుల కోసం. మీరు అన్నట్టుగా భర్తలు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు, బాటిల్స్ ఎలా పడి ఉంటాయి, సగం బాటిల్స్ ఉంటాయి, దరిద్రం ఉంటుంది. దీన్ని ఏం చేయాలి, ఎక్కడ పెట్టుకోకుండా ఉండాల్సిన జోన్స్ చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెట్టుకునే జోన్ చెప్పాను, పెట్టుకోకూడదు, ఎక్కడ పెట్టుకోకూడదు. కానీ మానేయాలంటే మాత్రం దగ్గర పెడితే మానేస్తారు, దాని మీద విరక్తి కలుగుతుంది. సౌత్ వెస్ట్ అని ఉంటుంది, అంటే దక్షిణానికి నైరుతికి మధ్య భాగం, వేస్టేజ్ జోన్. సౌత్ వెస్ట్ అక్కడ మీరు కనుక బాటిల్స్ పెడితే ఇది వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఆ వ్యక్తికి ఏమవుతుంది అంటే కొన్ని రోజులకు, ఒక రోజుకే రాదు, ఒక 1 year 6 months to 1 year పీరియడ్ లో ఎందుకు తాగుతున్నాను, అనవసరంగా దాన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నామేమో, ఈ ఫ్రెండ్స్ కలిస్తే మన జేబులోంచి 2,000 అయిపోతున్నాయి కదా, ఎందుకు కలవడం, ఇదే 2,000 ఉంటే ఇప్పుడు 4 రోజులకు ఒకసారి తాగుతున్నాడు అనుకోండి ఉదాహరణకి, ఒక 10 సార్లు తాగుతాడు మంత్లీ అనుకున్న ఉదాహరణ, 10 into 2 20,000 మిగులుతాయి కదా, ఎందుకో దీనికే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, మన ఆరోగ్యం పాడవుతుంది కదా, ఇది వేస్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఇప్పుడు ఆయన ఆల్రెడీ తాగి పాడేసిన బాటిల్స్ అయినా పెట్టచ్చా సార్ ఆ గృహిణి? పెట్టచ్చు కొన్ని ఒక కలెక్ట్ చేసుకుని ఖాళీ బాటిల్స్ పెట్టినప్పుడు ఫలితం ఉంటుంది. లేకపోతే అక్కడ ఉండే ప్లేస్ ఎలాంటిది అంటే అక్కడ మీకు ఏముంటే ఇది వేస్ట్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి సౌత్ వెస్ట్ లో ల్యాండ్ పేపర్స్ పెడుతున్నారు అనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది అంటే ఏముంది అమ్మేద్దాం, తీసేద్దాం, అమ్మేద్దాం ఫీలింగ్ కలుగుతుంటది ఎప్పుడు. అంటే దాని వాల్యూ పోతుంది దాని మీద, బికాస్ ఇట్స్ వేస్టేజ్ జోన్ కాబట్టి. వేస్టేజ్ జోన్ లో మందు బాటిల్ పెడితే మందు మీద వాల్యూ పోతుంది. ఏం తాగుతాం, ఎప్పుడు అదే మత్తు, తిమ్మిరికినట్టు ఉంటుంది బాడీ అంతా, లేకపోతే ఇంటికి వెళ్ళి పడిపోతుంటాం, అవసరమా అని తీసి అనిపిస్తుంది. ల్యాండ్ పేపర్స్ పెడితే అబ్బా అక్కడెక్కడో ఉంది అవుట్స్కర్ట్స్ లో, అప్పుడు మనం పోయేది లేదు అమ్మేద్దాం, ఈ అప్పు తీర్చేద్దాం అంటే ఏంటి, సమస్యలు వచ్చి ఆ ల్యాండ్ పేపర్ పోతుంది. అలాగే అక్కడ ఏది పెడితే అది, మనీ పెడితే మనీ ఖర్చు అయిపోతుంది, జ్యువెలరీ పెడితే జ్యువెలరీ తీసుకెళ్ళి తాకట్టు పెట్టేస్తాడు, మందు బాటిల్ పెడితే మందు మీద విరక్తి కలుగుతుంది. అది ఎందుకంటే అక్కడ ఉండే అసుర స్వరూపం అలాంటిది. సో అది మనం పాటించాలి. ఇక దీనికి అస్ట్రో అంటే కొన్ని విధానాల్లో, కొన్ని తాంత్రికమైన విధానాల్లో ఒకటి చెప్పారు. ఒకవేళ భర్త కనుక బాగా డ్రింకింగ్ చేస్తుంటే భార్య ఏం చేయాలనడానికి, మనకి ఎలా అయితే కొన్ని వృక్షాల నుంచి కొన్ని మెడిసినల్గా ఎలా ఉంటాయో, ఇప్పుడు వేప చెట్టుని పూజిస్తాం, మర్రి చెట్టుని పూజిస్తాం, రావి చెట్టుని పూజిస్తాం. అట్లాగే మనకి అంటే ఎవరికైనా ఇట్లా ఉంది, అలవాటు ఉంది అన్నప్పుడు సీతాఫలం చెట్టు ఉంటుంది. సీతాఫలం చెట్టు కనుక పూజిస్తే నిజంగానే వాళ్ళకి మెడిసినల్ అంటే వాళ్ళకి తగ్గుతుంది ఆ ప్రభావం, ఇంట్లో ఉంటుంది. ఆ మందు తాగడం అనే ఆ ఫీలింగ్ పోతుంది. వృక్షాలకు చాలా కొత్త విషయం సార్ ఇది. తులసి చెట్టుకున్నప్పుడు, అలాగే ఈ చెట్టుకున్నప్పుడు ఎలా పూజించమంటారు సార్ సీతాఫలం చెట్టు? మీరు ఆ వృక్షంలో ఒక దేవత అనే భావంతో చేయాలి. దండం పెట్టుకొని ప్రదక్షిణం చేసి, అమ్మ ఇట్లా అతను వ్యసనాలకు గురై, ఎవరైనా సరే ఎందుకు వద్దంటారు, హెల్త్ పాడవుతుంది. రీజన్ ఏంటి అంటే అక్కడ ఏదో డబ్బులు పోతే పక్కన పెట్టండి, డబ్బులు చాలా విషయాలకు ఖర్చు పెడతాం, మనం సినిమాలకు ఖర్చు పెడతాము, ఇంకోటి ఫంక్షన్స్ అంటాము, టూర్స్ అంటాం, ట్రావెల్స్ అంటాం. డబ్బు కాదు అక్కడ మెయిన్, ఆరోగ్యం పాడవుతుంది.
ఎప్పుడో అకేషనల్గా 6 నెలలకు, సంవత్సరానికి ఏదో అలవాటు ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఓ 6 మంత్స్కో 3 మంత్స్కో తీసుకుంటా అంటే పెద్దగా అలవాటు లేదు, ఆయన పెద్దగా ఇదవడు, అలాంటి పెద్దగా అతని ఆరోగ్యాన్ని పాడు చేయిస్తుందని మనం చెప్పలేము. కానీ రోజు డ్రింకింగ్ చేసేవాళ్ళు, ఉదయం సాయంత్రం, మీరు ఇందాక అన్నట్టుగా పొద్దున్నే మొదలుపెట్టే కేసెస్ ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ నైట్ ఉంటుంది, పొద్దున్నే మొదలుపెట్టి, అలాంటప్పుడు వాళ్ళ హెల్త్కి ప్రాబ్లం. కాబట్టి వీళ్ళ వైఫ్స్ ఎవరైనా సీతాఫలం చెట్టు కనుక పూజ చేసినట్లయితే, అంటే దానికి పసుపు కుంకుమ పెట్టి ప్రదక్షిణం చేసి ఆ సీతాఫలం చెట్టునే ఒక అమ్మవారిగా, ఒక దేవతగా భావించి తగ్గాలి తల్లి అని చెప్పి చేసినట్లయితే నమ్మకంతో ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. ఒకటి. రెండవది నేను చెప్పినట్టుగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేసేయాలి. మూడవది ఇంట్లో రాముడు పట్టాభిషేకం బొమ్మ ఈస్ట్ లో పెట్టాలి. అప్పుడేంటి ధర్మబద్ధంగా ఉండాలి. అంటే నేను అనవసరంగా నేను ఇలాంటి వ్యసనాలకు గురై నా బాడీని పాడు చేసుకుంటున్నాను కదా, లేకపోతే నా యొక్క అంటే ఇంట్లో వాళ్ళు దీనివల్ల అనవసరంగా భయపడుతున్నారు, బాధపడుతున్నారు, వీళ్ళ బాధకి భయాన్ని నేను గురవుతున్నాను కదా అనేటువంటి ఫీలింగ్ వీళ్ళకి వస్తుంది. అలా రావాలి శ్రీరాముడు అనుగ్రహం చేత. సామాన్యులు, మధ్య తరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు, దిగువ తరగతిలో కూడా ఉన్నవాళ్ళు దీనివల్ల చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. వీటి నుంచి ఖచ్చితంగా బయటపడాలి. ఎవరికైనా హెల్త్ ఇష్యూ, పై తరగతి వాళ్ళని అసలు తీసేద్దాం సార్, ఎందుకంటే వాళ్ళకి బాగా ఫండ్స్ ఉంటాయి, చక్కగా సెటప్ పెట్టుకుంటున్నారు. ఇంకొక అంటే లాజికల్ గా మాట్లాడుకుంటే చీప్ వాటర్ మంచి నేను అది అనుభూతున్నాను. వాళ్ళు చీప్ తాగరు, కాస్ట్లీ తాగుతారు, దానివల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు. వీళ్ళకి ఏంటంటే పాపం చాలా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి తక్కువ చీపు తాగేసి పాపం హెల్త్ తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇట్లా సెటప్ పెట్టుకున్న వాళ్ళు అలా తాగేసి పడిపోయి ఆ రేంజ్ లో ఉండదు, ఏదో కొంచెం తాగామా తీసుకుంటారు. ఓకే, అది కూడా చేయకూడదు, గుడి కన్నా మెల్ల బెటర్ అనుకోవాలి. కానీ ఇది మరీ ఘోరంగా పొద్దస్తమానులు తాగుతూ కూర్చుంటే ఇక్కడ. సరే, ఈ విషయాలకి ఖచ్చితంగా ఈ వీడియో మనసుకు హత్తుకుంది సార్ మీరు చెప్పినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో. అంటే నాకు పర్సనల్ గా దానికి సంబంధించి ఎటువంటి సమస్య లేనప్పటికీ, రాముడు అనుగ్రహం చేత లేదు, కానీ ఆ ఫ్యామిలీలో ఉన్నది నాకు తెలుసు, ఎట్లా ఉంటుందో బాధ నాకు తెలుసు. సో అట్లాగే మన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ఇది చెయ్యండి సార్ చెప్పినవి. వాస్తు నేను ఎలా చెప్పాలి, నాకు వర్డ్స్ రావట్లేదు, పర్ఫెక్ట్ గా చెప్తారు. మా ఇంటి వాస్తు వీడియో కూడా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. బోల్డ్ అని మార్చుకోవచ్చు మీరు. సార్ ఆన్ దిస్ నోట్ నాకు ఇప్పుడే అనిపిస్తుంది, మనం నార్త్, ఈస్ట్, వెస్ట్ ఈ 3 గృహాలకి సంబంధించి వీడియోస్ చేద్దాం సార్, లైవ్ లో చూపిద్దాం సార్, ఎందుకంటే అర్థమవుతుంది మన జనాలు. అంటే ఈస్ట్ గుమ్మం ఉన్న వాళ్ళైతే ఎక్కడ పెట్టుకోవాలి, సౌత్ వెస్ట్ ఎక్కడ వస్తుంది, నార్త్ గుమ్మం అయితే ఎక్కడ వస్తుంది, వెస్ట్ గుమ్మం అయితే ఎక్కడ వస్తుంది, సౌత్ గుమ్మం అయితే ఎక్కడ వస్తుంది. ఇది రిక్వెస్ట్. మరి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా నాకు తెలియచేయండి. సార్ తో ఆ వీడియోస్ నేను ప్రయత్నిస్తాను వీడియోస్ చేయడానికి. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. శ్రీమాత్రే నమః.